అవకాశాల సమాజం కోసం. ఎడ్యుకేషను, విద్య అనేది ఇలా ఉపాధి మార్గంగా కనిపిస్తా ఉన్నది. సోషల్ జస్టిస్ గూడా ఇందులో కోరుతా ఉన్నారు. సో, ఇయాల ఆర్థిక సంబంధమైన అంశాలు వీటితో ముడిపడి ఉన్నాయి. అభివృద్ధి, వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు గూడా ఇయాల సమాన అవకాశాల మీద ఆధారపడి ఉన్నాయి. సో, పేద పిల్లలు ఏదైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళకి న్యూస్ పేపర్ రావడానికి గూడా లేట్ పట్టే పరిస్థితి మనకు కనిపిస్తది. పట్టణ ప్రాంతాల్లో, ధనిక ప్రాంతాల్లో క్రిమిలేయర్ ధనవంతుల పిల్లలు ఎక్కువ ఎడ్యుకేషన్‌ని కోచింగ్ సెంటర్‌లో నేర్చుకునే పరిస్థితి ఉన్నది. అందుకోసం గ్రామీణ ప్రాంత గిరిజన, ఆదివాసీ, బీసీ, ఎస్సీ కాలనీల పిల్లలు, అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఉన్నటువంటి పిల్లలు సమానమైనటువంటి ఎడ్యుకేషన్ ఉండాలంటే ఏదైతే ఉన్నదో సిలబస్ ఈక్వల్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకు అధికారికంగా అధికారులు తగిన చర్యలు చేపట్టాలి. ఆ సిలబస్‌ని గ్రాస్ లెవెల్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకే సిలబస్ ఉండే కార్యక్రమం చేయాలి. సో, సిలబస్‌కు సంబంధించి ఇయాల సిలబస్‌లో లేని ప్రశ్న ఇవ్వడం వల్ల ఇయాల కోచింగ్ సెంటర్‌లు ఇలా ఖరీదైన పరిస్థితికి నెట్టివేయబడ్డాయి. ఇలా అప్పులు చేసి పిల్లల్ని చదివిస్తా ఉంటుంటే నోటిఫికేషన్ల పట్ల ఒకవేళ అయి పడ్డా కూడా నీట్‌లాగా ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతా ఉన్నారు. ఆహ్, ఫె నీట్ లాంటి ఎగ్జామ్స్ పేపర్ లీక్‌లు అవుతా ఉన్నాయి. సో, ఇది పిల్లల భవిష్యత్తుకి నిరాశాజనకంగా మారుతా ఉంది. ఇది పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం మీద కూడా ప్రభావితం చూపిస్తా ఉంది. పరీక్షలు ఉన్న సిలబస్‌లో నుంచి ఇవ్వాలి, క్లిష్టతరంగా ఇచ్చి ఇబ్బంది చేయకూడదు. అది కేజీ నుంచి పీజీ దాకా ఇది అమలు చేయాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.